విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టడానికి అదానీ ముందుకొస్తే, దాంతోపాటు డేటా సెంటర్‌కి కావాల్సినటువంటి కేబుల్స్‌కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ గూడా పెడతాము అంటే, వేరే సంస్థలు దానికి అనుమతించాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో. దాదాపు 420 ఎకరాల వరకు ఇవ్వడానికి. అయితే అంతకుముందు తెలుగుదేశం హయాంలో వేరే చోట అంటే అప్పుడు అడిగినటువంటి అది కార్యాలయం అట్లాంటి కాన్సెప్ట్‌కి. దాన్ని మార్చి ఇట్లా డేటా సెంటర్‌కి జగన్ టైంలో ఓకే చేశారు. దాన్ని ఆ తర్వాతన అదానీ అప్పుడొచ్చి జగన్‌తో థాంక్స్ గూడా చెప్పెళ్ళాడు. నడిచిపోయింది. ఈలోపు ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ గూగుల్ డేటా సెంటర్ పెడుతోంది అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. మొన్ననే 1,00,00,000 1,35,000 పెట్టుబడులు. మైక్రోసాఫ్ట్‌ని ఆంధ్రాకి తీసుకొచ్చింది. ఆ రోజున హైదరాబాద్‌కి తీసుకొచ్చింది చంద్రబాబు అయితే, గూగుల్ డేటా సెంటర్‌ని ఇక్కడికి తీసుకొచ్చింది లోకేషే అన్నటువంటి ప్రచారము చేశారు. అదే సందర్భంలో అసలు కీలకమైనటువంటిది నేను ఆ రోజున కూడా ప్రస్తావించాను. మామూలుగా అయితే గనక రూపాయి వస్తుందన్నప్పుడు ముందు నుంచి హడావిడి చేసేవాళ్ళు. అకస్మాత్తుగా మాత్రమే ఇంకొకరు రేపో ఎల్లుండో సవనగా మాత్రమే వీళ్ళు ప్రచారం బిగించేశారు. ఏంటిది అన్న అంశం. దాంతో పాటుగా గూగుల్ డేటా సెంటర్‌కి సంబంధించినటువంటి దాంట్లో అదానీ, భారతీ ఎయిర్‌టెల్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దానికి కీలకమైనటువంటిది నరేంద్ర మోడీతో మాట్లాడాడు సుందర్ పిచై తప్పించి ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు అన్నది ఆ రోజునే ప్రస్తావించుకున్నాం. ఇప్పుడేం తేలింది? నిన్న అదానీ కొడుకు చంద్రబాబు ఇంటికొచ్చారు. ఆ రోజున జగన్ ఇంటికొచ్చినట్టే. తర్వాతన ఇంకొకటి ఎందుకు? నిన్న జీవో రిలీజ్ అయింది. ఏంటా జీవో? గూగుల్‌కి గాదు. మొన్న ఆ మధ్యన ఒక జీవో కాపీని అనౌన్స్ చేశారు. గూగుల్‌కి కేటాయిస్తున్నట్టుగా. అది గాదు. ఆ గూగుల్ అదానీతో టై అప్ అయి ఉన్నది కాబట్టి, అదానీకి డేటా సెంటర్ భూమిని కేటాయిస్తూ. అంటే అదేదో సినిమాలో పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటారు గదా! అట్లాగే ఆల్రెడీ జగన్ టైంలో కేటాయించిన భూమిని మళ్ళీ ఈ ప్రభుత్వం గూగుల్‌కని ముందు రాసి, ఆ తర్వాత మళ్ళీ జీవో పెట్టి ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నట్టుగా అదానీకి ఇస్తున్నారనమాట. ఇది టోటల్‌గా అదానీ డేటా సెంటర్ కడితే నేను మొన్ననే ప్రస్తావించా. ఈ విషయంలో చిత్ర విచిత్రమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నప్పుడు అదానీకి డేటా సెంటర్ ఇచ్చారు. అదానీ బిల్డింగ్ కట్టి అద్దెకిస్తాడు గూగుల్‌కి. గూగుల్ వాడుకుంటది. రహేజా సంస్థ ఎట్లాగో అట్లాగే అని ప్రస్తావించి. ఇప్పుడు అదే జరిగింది. ఇవాళ ఆ జీవో కాపీలతో సహా సాక్షి హైలైట్ చేసుకొచ్చింది.